హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇవాళ మీకు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా మనం ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో సీడ్స్ తీసేసిన ఖర్జూరం వేసుకోవాలండి. దాన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ గీ వేసుకోవాలండి. కంప్లీట్ ప్రాసెస్ గీతోనే చేశానండి నేను. అందులో కట్ చేసుకున్న కాజు, కట్ చేసుకున్న పిస్తా, కట్ చేసుకున్న బాదం పప్పులు సన్నగా తరుక్కోవాలండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. కంపల్సరీ మనము మంటని సిమ్లోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇవి త్వరగా వేగుతాయి. అట్లని చెప్పి మాడిపోకూడదు, అట్లని చెప్పి పచ్చిగా ఉండకూడదు. అందుకని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేగాక నేను ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకున్నానండి. ఆ కొబ్బరి పొడి కూడా బాగా దోరగా వేయించుకోవాలండి, సిమ్లోనే ఉంచుకొని. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ తీసి పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలండి. తర్వాత మనం అదే ప్యాన్లో మరొక స్పూన్ గీ వేసుకొని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని సాట్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్. మరీ వేగాల్సిన అవసరం లేదండి, జస్ట్ అలా సాట్ చేసుకుంటే చాలు. అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ గీ యాడ్ చేసుకొని ఇందాక మనం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఈ డేట్స్ని, ఖర్జూరంని కూడా బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఇది మనకి నెయ్యిలో వేగే కొద్ది సాఫ్ట్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకి స్టార్టింగ్లో హార్డ్గా ఉంది కదా, చూడండి ఇలాగ మనము కలిపెట్టుకుంటూ నీట్గా సార్ట్ చేసుకుంటూ ఉంటే మనకు అది చాలా సాఫ్ట్ అయిపోతుందండి, ఈజీగా సాఫ్ట్ అవుతుంది. చూడండి, ఇలాగ సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలండి. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదండి నట్స్, వాటిలన్నిటినీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసేసుకోండి, మరీ చల్లారకూడదు. ఎందుకు అంటే మరీ చల్లారిపోతే మనకు ముద్దలు చేసుకోవడానికి రాదండి. చూడండి, ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మీకు కావాల్సిన సైజులో కొంచెం కొంచెం తీసుకొని ఉండలుగా చుట్టుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకి చాలా చాలా మంచిదండి పెడితే. చూడండి, నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 6 or 7 లడ్డూస్ వచ్చాయండి. మా పిల్లలు అయితే చాలా నచ్చాయండి, చాలా ఇష్టంగా తింటున్నారు. చూడండి, వాళ్ళు నాకు కావాలి కావాలి అంటున్నారు. నేను వెయిట్ చేయండి అని చెప్తున్నాను. చూడండి, మీరు ఈ రెసిపీని ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.